హాయ్ అండి. నమస్తే అండి. సో, ఈరోజు డ్రెస్ స్టిచ్చింగ్. సో, దానికన్నా ముందు ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను యాక్చువల్‌గా స్టిచ్ చేసిందే అండి. మంచి బొటిక్ స్టైల్ డ్రెస్ వచ్చింది. ప్లెయిన్ క్లాత్ తీసుకొని మొత్తం అంతా డిజైన్ చేసింది. సో, యాక్చువల్‌గా అది కూడా నేనైతే అప్లోడ్ చేశాను. బట్ 2, 3 మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఈ వీడియో ఉంది. వీలైతే నేను ఇది ఈ కామెంట్ సెక్షన్‌లో కూడా నేను అది పెడతాను లింక్. అండ్ ఆల్సో ఈరోజు ఏంటంటే అండి మనం రోజు అయితే నేను కొలతలతో చెప్తాను కదా! కటింగ్ అనేది. అలా కాకుండా ఆది డ్రెస్ బట్టి నేను డ్రెస్ కటింగ్ అయితే చెప్పానండి దీని ముందు వీడియోలో. సో ఆ డ్రెస్ని మనం స్టిచ్చింగ్ ఎలాగ ఈజీగా చేసేసుకోవచ్చు, ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది అయితే మనం ఈరోజు చూసేద్దాం. వచ్చేయండి మరి. సో యాక్చువల్గా కటింగ్ అంతా చేసాం కదండి. ఇది లైనింగ్కి ఇది లైనింగ్కి కింద ఆల్రెడీ అంచు కుట్టేశాను. ఇంకా అంచు కుట్టడం నేను చూపించట్లేదు, నార్మల్గా కుట్టడమే. అంచు జస్ట్ మడత పెట్టి కుడతాం కదా, అలా కుట్టేసిన తర్వాత ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన వేసేసి ఫస్ట్ కింద లైనింగ్ వేసి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి చూసారు కదా, అల్పిన్స్ పెడితే మనకి ఈజీగా ఎక్కడ కూడా కదలకుండా ఉంటుంది. మనం రెండు కలిపి జాయిన్ చేసేవచ్చు. కింద వైపు అల్పిన్స్ పెట్టక్కర్లేదండి, ఓన్లీ సైడ్లు పైన అంతే. ఓకే అండి. ఇప్పుడు మొత్తం అంతా కుట్టేసుకోవాలి. అంతా జాయిన్ చేసేసి నెక్స్ట్ కూడా వేసేసుకున్నాం. యాక్చువల్గా ఇది బ్యాక్ కూడా ఇలాగే చేయాలి. నెక్స్ అయితే నేను చూపించలేదు దీనిలో, ఎందుకంటే నెక్కి ఒక స్పెషల్గా చేశాను అనమాట. రెండు స్క్వేర్ నెక్కలే, బ్యాక్ ఫ్రంట్ స్క్వేర్ నెక్కే, కానీ ఒకదానికి బక్రం వేసాను, ఒకదానికి బక్రం వేయకుండా స్టిచ్ చేశాను. అది సెపరేట్ వీడియో చేశానండి. ఎందుకు బక్రం వేయాలి, ఎందుకు బక్రం వేయక్కర్లేదా, స్క్వేర్ నెక్ అసలు వేయక్కర్లేదు కదా, రౌండ్ నెక్ కూడా వేయక్కర్లేదు కదా, కానీ ఎందుకు వేయాలి అనేది ఒక వీడియో అయితే ఉందండి. అందుకని దీనిలో ఇంక నేను నెక్ అయితే చూపించట్లేదు. సో కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ అంతటిని మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత అల్పిన్స్ నీట్గా తీసేసుకోవాలి. అల్పిన్స్ మాత్రం గుర్తుంచుకోండి, ఎన్ని అల్పిన్స్ పెట్టామనేది ఎప్పుడు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకొని తీసేటప్పుడు కూడా అన్ని కౌంట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఎందుకో అంత క్లియర్గా చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే మనం బై మిస్టేక్ అది ఉంచేసి కుట్టేసుకున్నాం అనుకోండి, అది లోపలగా ఉండిపోయింది అనుకోండి, ఇక్కడ అంటే బయటకు కనిపిస్తుంది. అలా కాకుండా సైడ్ జాయింట్లు కూడా వేసేసిన తర్వాత లోపల ఉండిపోయింది అనుకోండి, ఇంకా దాన్ని తీయలేము. మళ్ళీ మన కుట్లన్నీ ఇప్పేసి తీయాలి. లేదు మనకి అప్పటికి కూడా తెలియకపోతే వేసుకున్న తర్వాత మనకు గుచ్చిపోద్ది. ఎందుకంటే యాక్చువల్గా అది కూడా ఒక 2 సార్లు ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను చెప్తున్నాను అది. సో అందుకని చెప్పి అల్పిన్స్ చాలా షార్ప్ ఉన్నాయి అవి. సో అందుకని చెప్పేసి అల్పిన్స్ ఎన్ని పెట్టామో మళ్ళీ సేమ్ అన్నీ తీసేసామా లేదా అనేది మాత్రం కొంచెం చూసుకోండి. తర్వాత ఇది రెండో పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. మన ఛానల్ అయితే చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయండి. నెక్ డిజైన్స్, హ్యాండ్స్ డిజైన్స్, లట్కన్ డిజైన్స్, అలా అన్ని డిజైన్స్ అయితే మరి ఉంటాయండి. అలాగే నెక్ వేర్స్, బ్యాంగిల్స్ అన్నీ, ఇంకా ఒకటి కాదు, హెయిర్ క్లిప్స్ అన్నీ కూడా. సో మరి ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేసేయండి. సో ఇప్పుడు హ్యాండ్స్ చూద్దామండి. హ్యాండ్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ కొట్టాలి చూపిస్తాను. ఈ సెంటర్ చూసారా, కింద వైపు లోతు ఉంది. ఇది కింద వైపు లోతు ఉన్నట్టుగా హ్యాండ్ని పెట్టి పైన లైనింగ్ని పెట్టి దాన్ని తిప్పేసి ఇప్పుడు ఈ కింద స్ట్రైట్ అవుతుంది కదా, భుజం వైపు కాకుండా కింద వైపు హ్యాండ్ లూజ్ వైపు కుట్టు వేసేయాలి. నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తానండి, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. దీన్ని మళ్ళీ తిప్పేయాలి. యాక్చువల్గా ఇవే మోడల్స్ చాలా దాని కూడా చెప్పాను, దానిలో కూడా కొన్ని అయితే స్లోగా కూడా చెప్పాను, అంటే మరీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. సో ఇదైతే కొంచెం ఫాస్ట్గానే చెప్తున్నాను, నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. సో మళ్ళీ తిప్పేసి కుట్టేసేసిన తర్వాత మొత్తం మిగతా అంతా కూడా జాయింట్ అయితే వేసేయాలి, హ్యాండ్ అంతా. యాక్చువల్గా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను అలా రఫ్గా కట్ చేశాను. లైనింగ్ అంత ఎక్స్ట్రా అయితే ఉండక్కర్లేదు, జస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు. 1 ఇంచు 30 అంటే జస్ట్ చిన్న ఎక్స్ట్రా ఉండాలి అంతే, మరీ ఎగ్జాక్ట్గా కాకుండా. ఇప్పుడు మొత్తం కట్ చేసేవచ్చు, ఎగ్జాక్ట్గా సైజు కట్ చేసేవచ్చు. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక హ్యాండ్కి మనం లోతు కిందకి పెట్టాం కదా, ఇప్పుడు ఇది హ్యాండ్, ఇది సెంటర్, ఇది లోతు కాదు, ఇది లోతు, అంటే లోతు పైకి పెట్టాం. అర్థమైంది కదండి. ఒకదానికి లోతు కిందకి పెట్టి కుడితే ఒకదానికి లోతు పైకి వచ్చినట్టుగా పెట్టి కుట్టాలి. అప్పుడే మనకి రైట్ హ్యాండ్ ఒకటి, లెఫ్ట్ హ్యాండ్ ఒకటి వస్తుంది. రెండు ఒకేలా కుట్టేకూడదు అనమాట. సేమ్ దాన్ని ఎలాగైతే కుట్టేసి తిప్పేసి మళ్ళీ జాయింట్ వేసాం అలా వేసేయాలి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయండి. రెడీ అయిపోయిన తర్వాత కింద బ్యాక్ పార్ట్ని ఎలాగుంది దాన్ని అలాగే వేసాను, పైన ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ పైకి వచ్చేలాగా వేసాను. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ కుట్టేసాను, నెక్స్ట్ చెప్పాను కదా, ఒకదానికి బక్రం లేకుండా, అది వేరే వీడియో ఉంది. ఇప్పుడు మనం భుజాలు అయితే జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత దానికి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. సో భుజాలు జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి దారపోగులు వచ్చేయకుండా ఎలా జాయింట్ చేసుకోవాలని చూద్దాము. సో ఇది కిందది బ్యాక్ అండి, పైది ఫ్రంట్ బక్రం వేసాను. ఈ బక్రం ఏదైతే ఎక్స్ట్రాగా మనం ఉంటుంది కదా, బక్రం ప్లస్ లైనింగ్ కలిపిన క్లాత్ని దాన్ని ఇలా తిప్పేసి భుజం మీద భుజం పెట్టిన తర్వాత, ఇది భుజం మళ్ళీ పైది భుజం పెట్టిన తర్వాత ఈ పార్ట్ బక్రం పార్ట్ ఇలా తిప్పేసి కిందకు పెట్టి అప్పుడు కుట్టు వేసుకోవాలి.
అంటే మనకు దారపోగులు రావు అనమాట. చూపిస్తాను దాన్ని తిప్పేసి. 2 కుట్లు వేసుకుంటాం కదండి, 2 కుట్లు వేసుకోవాలి, దగ్గర కుట్టు వేసుకోవాలి, 2 కుట్లు వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఏమైనా దారాలు ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇటు తిప్పేయాలి. చూడండి ఇలాగా దీన్ని ఇలా పట్టుకొని ఇలా తిప్పేయాలి. తిప్పేస్తే చూసారు కదా ఈ లోపల చూసే ఇక్కడ దారాలు వస్తున్నాయి కదా, అలాగే ఇక్కడ రాదనమాట. సో ఇలా ఇటువైపు కూడా మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. సో అలాగే రెండో వైపు కూడా మనం కుట్టేసుకోవాలి. చూడండి అలాగే కుట్టేసాను, నేను మళ్ళీ చూపించలేదు ఇంకా. చూసారు కదా ఈ టైప్ నీట్గా ఫినిషింగ్ వచ్చింది, లోపల వైపు కూడా చక్కగా నీట్గా వచ్చింది, దారపోగులు ఏం కనిపించకుండా. సో ఇది భుజాలు జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ వేద్దాం. హ్యాండ్స్ వేసేటప్పుడు లోతు కంపల్సరీగా ఫ్రంట్ సైడ్కి రావాలి. ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాని వైపుకి లోతు రావాలి. హ్యాండ్ తీసుకున్నాను, దీని లోతు చూసారు ఇటు ఉంది, ఇలా పెడితే చూసారు కనిపిస్తుంది ఇది. సో ఈ లోతు ఇది సెంటర్ కరెక్ట్గా భుజాలు జాయింట్ మీద పెట్టి, ఇప్పుడు నేను చూపించేది బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్ పార్ట్, అందుకని అది లోతు అటువైపు లేదు. ఇప్పుడు మనం కుట్టేది లోతు సైడ్ కాదు, లోతు లేని సైడ్, అదే బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇలా సెంటర్కి భుజం వరకు వచ్చిన తర్వాత ఈ ముందుకి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ సెంటర్ మీద పెట్టుకొని కొలుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం ఇంకా తడబడుతున్నాం అంటే సెంటర్ దగ్గర జస్ట్ ఒక పిన్ కానీ సేఫ్టీ పిన్ కానీ అల్పిన్ కానీ పెట్టుకొని అప్పుడైనా కుట్టుకోవచ్చు. లేదు అంటే సెంటర్ దగ్గర ముందు జస్ట్ చిన్న కుట్టేసేసి ఇటు నుంచి ఇటు అటు నుంచి అటు కూడా కుట్టుకోవచ్చు. సో ఇలా లోతు ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా. సో చూసారు కదండి అలా 2 కుట్లు అయితే వేయాలి మనం. నేను ఒక కుట్టు చూపించాను కదా, 2 కుట్లు వేయాలి. అలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మనం కట్ చేసుకున్నప్పుడు చూసాం కదండి, కట్ చేసుకున్నప్పుడు మనం కొలత వేసుకొని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకోవడానికి ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే కటింగ్లు అయ్యి మనం పెట్టుకున్నాం కదా, కట్ చేసినప్పుడే నేను చెప్పాను చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలని, అది దాన్ని బట్టి కుట్టేస్తారు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కాబట్టి నేను మళ్ళీ ఫోల్డ్ చేసేసి, అంటే ఇప్పుడు 4 పొరల మీద ఉన్నట్టు ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ హ్యాండ్ లూజు ఎంత అయితే ఉందో, అలాగే ఈ చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉందో అంత 10. చెస్ట్ లూజ్ మనం ఫస్ట్ 10 పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఇంచులకి లూజు 9 పెట్టాం కదా, ఇక్కడ 10 అయితే ఇక్కడ 9 పెట్టాం మనం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఇంచులు. ఈ కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఇది. ఆ 20 ఇంచులకి ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచితే 10 ఇంచులు పెట్టుకున్నాం. అక్కడ కట్ చేయఉండదు ఇంకా. సో అలాగే సేమ్ హ్యాండ్ లూజు 6 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసానండి. మార్కింగ్ చేసినప్పుడు ఒక దగ్గరే కాకుండా మొత్తం 4 కూడా మార్కింగ్ చేయాలి. లైనింగ్ మీద, ఒరిజినల్ క్లాత్ మీద కాదు, లైనింగ్ మీద చిన్న మార్కింగ్ చేయాలి. అంటే ఎటువైపు పుట్టినా మనకు తెలిసేలాగనమాట. సో నెక్స్ట్ చెస్ట్ లూజ్కి వచ్చేసరికి ఇక్కడ 10 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 10 ఇంచెస్ దగ్గర 4 మార్కింగ్ చేయాలి. నెక్స్ట్ పైనుంచి 14 ఇంచులకి 9 ఇంచులు. చెస్ట్ లూజు 10 ఇంచులు వచ్చిందంటే ఇక్కడ మనం 1 ఇంచ్ తగ్గించి 9 పెడతాం. ఇక్కడ 10 వచ్చింది కాబట్టి ఇక్కడ 9కి 10, ఇది 9కి మార్కింగ్ మళ్ళీ సేమ్ 4 మీద 4 లైనింగ్ల మీద కూడా సేమ్ చూసారు కదా, మార్కింగ్ చిన్న చిన్న చొక్కలు పెట్టాను. అది నెక్స్ట్ కటింగ్ చూస్తే కొంచెం ఒకసారి కటింగ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఇంచెస్కి ఒక 10 ఇంచెస్ పెట్టేసి 1.5 ఇంచ్ ఇక్కడ వదిలేసాం. ఆ 1.5 ఇంచ్ మనకి కుట్టడం కోసం అంతే, ఇంకా ఖర్చు అయితే ఉండదండి. ఇక్కడ సైడ్ కటింగ్ వచ్చేసరికి ఇంకా ఖర్చు ఉండదు మనకు, ఓన్లీ జస్ట్ కుట్టడం కోసం మాత్రమే 1.5 ఇంచ్ ఉంచుతాం అంతే. ఇంకా అక్కడ ఖర్చు అయితే ఉండదు, అక్కడ కటింగ్ వరకు మాత్రమే ఖర్చు ఉంటుంది, ఇంకా కింద ఖర్చు ఉండదు, అక్కర్లేదు కూడా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ ఈ డాట్లన్నింటినీ కలుపుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసరికి జస్ట్ రఫ్ చేసి వదిలేయాలి అంతే. చివరికి లాగేయకూడదండి, జస్ట్ రఫ్ చేసి వదిలేయాలి. నేను చూపిస్తాను. సో ఇది భుజాలు 2 సేమ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కూడా భుజాలు మాత్రం సేమ్గా ఉండేటట్టు, హ్యాండ్స్ 2 సేమ్గా కాదండి, భుజాలు 2 సేమ్ ఉండేట్టు చూసుకోవాలి, ఒకే దగ్గర ఉన్నట్టు చూసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది, ఎత్తు పలాలు లేకుండా. సో ఫస్ట్ మనం హ్యాండ్ లూజ్ ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడ ఒక చిన్న రఫ్ ఇచ్చి, ఆ తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర అదే చంక లూజ్ వస్తుంది కదా, అక్కడ నుంచి కుట్టుకుంటూ మళ్ళీ ఇక్కడ 9 ఇంచెస్కి ఒకటి పెట్టాం కదా ఒక మార్కింగ్, అది తర్వాత మళ్ళీ 10 ఇంచెస్కి పెట్టాం సైడ్ కటింగ్ కోసం. అక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ రఫ్ చేసేయాలండి, ఇలా రఫ్ చేసినట్టు 4-5 సార్లు అటు ఇటు అనేసి అప్పుడు దారం తీసేసి కట్ చేసేయాలి, చివరికి లాగేయకూడదు. సో మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే ముందే మనం ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకున్నాం. నేనైతే అందుకని 3 ఇంచెస్ పెడతానండి, ఏదైనా తేడా వచ్చిన తర్వాత మనం ఏదైనా అడ్జస్ట్ చేయడానికి అవుతుందని చెప్పేసి. కొన్ని క్లాత్లు సాగుతాయి, ఎందుకని మనం ఎంత చేసినా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఎక్స్ట్రాగా ఉందని కట్ చేసుకొని మనకి ఇలా వచ్చింది. అలాగే యువత వైపు కూడా కుట్టేశానండి, ఇంకంతా చూపించట్లేదు ఎందుకు టైం ఎక్కువ అవుద్దని. సో ఇలా రఫ్ చేస్తాం కదండి, ఇక్కడ రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు
కుట్టాలి. ఇక్కడ కుట్టేటప్పుడు కింద నుంచి స్టార్ట్ చేయాలి, గుర్తుంచుకోండి. కింద నుంచి స్టార్ట్ చేసి పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తాం, అంటే కటింగ్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా అంతే, కింద నుంచి స్టార్ట్ చేసి ఇలా కటింగ్ వరకు వచ్చి మళ్ళీ కిందకి వెళ్తాం. సో గుర్తుంచుకోండి, కింద స్టార్ట్ చేయాలని చెప్పి. ఇది డ్రెస్ చూసారు కదా, ఈ డ్రెస్ పై పార్ట్ ఇది. ఇలా కిందకి వెళ్తే ఇది కింద పార్ట్, అర్థమైంది కదండి. ఇప్పుడు కింద పార్ట్ని మనం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కింద పార్ట్ అండి, కింద పార్ట్ని మనం స్టార్ట్ చేయాలి, అందుకని చెప్పి ఇలా పైకి పెట్టాను. సో 2 ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి. ఫస్ట్ పై లైనింగ్ కనిపిస్తుంది కదా, అదొక పార్ట్, కిందనే కనిపిస్తుంది అదొక పార్ట్. సో దీనిలో ఒక పార్ట్ని కింద తీసేసి ఓన్లీ ఒక పార్ట్నే పట్టుకోవాలి. దీన్ని ఇలా ఒక ఫోల్డింగు, మళ్ళీ ఫోల్డ్, అంతే. మళ్ళీ చూపిస్తాను చూడండి, చిన్నది ఒక ఫోల్డ్, మళ్ళీ ఒక ఫోల్డ్, అంటే ఒక హాఫ్ ఇంచ్ కింద అలా పెట్టుకుంటే సరిపోతుంది. దాని మీద కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. ఇది కొంచెం జాగ్రత్తగా, ఈ సైడ్ స్లిట్ ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ వేసుకున్నంతసేపు ప్రాబ్లం లేదు, సైడ్ కటింగ్ వచ్చేసరికి చిన్న ట్రిక్ ఉంటుంది అక్కడ, చెప్తాను నేను. అలాగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వేసుకుంటూ వెళ్ళిపోయి చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక రఫ్ చేసాం కదా, ఆ పార్ట్ వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. సో ఇలా వచ్చింది కదండి, ఇలా వచ్చిన తర్వాత ఇది ముందు పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ కదా అవి. సో ఇక్కడ మనం స్ట్రైట్గా డ్రా చేయాలి లైన్, రెండింటికి కలిపి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఎక్కడైతే మనం ఓపెన్ స్టార్ట్ అవుతుందో అక్కడ, ఆ కుట్టు మీద అనమాట. ఓకే అండి, మార్కింగ్ చేశాను కదా. చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే ఫోల్డ్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ఎక్కడైతే మనం చాక్తో మార్కింగ్ చేసామో అక్కడ వరకు స్టిచ్ చేసి, ఇప్పుడు ఈ ఎల్ షేప్ దగ్గర ఇలా తిప్పేయాలి. ఈ టైప్ తిప్పేసి సేమ్ లైన్ ఫాలో అవ్వండి. ఆ లైన్ మీద కుట్టుకుంటూ యువతల రెండో వైపుకి వచ్చేయాలి, దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఇక్కడ. అర్థమైంది కదండి. అటు నుంచి వచ్చి ఆ చాక్ పీస్ ఏదైతే మనం డ్రా చేసామో దాని మీదకి వచ్చేసి మళ్ళీ అవతల ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని సేమ్ ఫోల్డ్ చేసుకుంటూ ఒక మడత మళ్ళీ రెండో మడత వేసుకుంటూ కిందకి లాగేయాలి. అందుకే కింద నుంచి పైకి వచ్చి సైడ్ వరకు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. అర్థమైంది కదండి. సో ఇలా వచ్చేస్తే మనకి చక్కగా ఇక ఇది స్ట్రైట్ లైను. సో చక్కగా మనకి ఏదైతే ప్రాబ్లం అయితే ఏమన్నా హ్యాపీగా నీట్గా చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఇది యాక్చువల్గా ఇంత ముందు కూడా చాలా దాంట్లో అప్లోడ్ చేశాను నేను. అలాగే ఇటువైపు కూడా చేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు డౌన్ కింద బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాటమ్ పార్ట్ కొంచెం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా లైనింగ్ కన్నా, దాన్ని జస్ట్ ఇప్పుడు ఎలాగైతే ఫోల్డ్ చేసామో ఒక మడత ఇంకో మడత చిన్న మడతలు రెండింటి కింద వేసేసి కుట్టేసుకోవాలి. రెండింటికి కుట్టుకోవాలి, నేను ఒకటే చూపిస్తున్నాను. ఈ ఒకదానికి కుట్టాం కదండి, అలాగే రెండో దానికి కూడా రెండో పార్ట్ కూడా కుట్టేయాలి. చూసారు కదా ఇలాగ వచ్చింది. చక్కగా చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఇది ప్రాబ్లం అయితే అసలు ఏమి ఉండదు. టెన్షన్ పడక్కలేదు. చాలామంది ఈ సైడ్ స్లిట్ కుట్టడానికి ఎందుకో చిన్న టెన్షన్ పడతారు. ఏంటంటే 20 years బ్యాక్ నేను కూడా అలాగే టెన్షన్ పడేదాన్ని, అందుకని నేను ఎంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఆ తర్వాత ఈ టాప్ స్టిచ్ చేయాలండి. పైన జస్ట్ ఒక కుట్ట అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎడ్జ్లో ఈ ఎడ్జ్ ఉంది కదా, డైరెక్ట్ లాస్ట్ ఎడ్జ్, దాని మీద అలా కుట్టు వేసుకుంటూ మొత్తం ఒకటే కుట్టు రౌండ్ అలాగ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది ముందుకి వెనక్కి అంతకి సరిపోద్ది. అలాగా చూసారు కదా, అలా మళ్ళీ వచ్చి ఇలా కలిపేయాలి. అర్థమైంది కదండి. దాంట్లో అలా టాప్ స్టిచ్ చేసేయాలి. ఒక దగ్గర టాప్ స్టిచ్ స్టార్ట్ అయితే ఇలా వచ్చి ముందు డౌన్ అయిపోయి మళ్ళీ సైడ్ అయిపోయి మళ్ళీ సైడ్ డౌన్ దిగి మళ్ళీ కింద డౌన్ అయ్యి మళ్ళీ సైడ్కి వస్తుంది. మొత్తం అంతా ఒకే కుట్లో అయిపోద్ది అనమాట. సో అయిపోయిన తర్వాత దీనికి మనం ఖర్చు కోసం పక్కనే ఒక హాఫ్ ఇంచ్కి కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ సైడ్ కటింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పార్ట్స్ ఉంటాయి కదండి, సైడ్ది దీన్ని చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి. మనం చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి. అక్కడ రెండింటికి కటింగ్ ఇచ్చుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కటింగ్ ఇచ్చుకుంటేనే మనకి అక్కడ ఉగ్గులో రాదనమాట. అర్థమైంది కదండి. మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి యాక్చువల్గా మనం బ్లౌజెస్ కనుక పావు ఇంచ్కే పెట్టుకుంటాం, ఎందుకంటే బ్లౌజ్ కొంచెం ఫిట్టింగ్గా వేసుకుంటాం, టైట్గా వేసుకుంటాం కాబట్టి. కానీ చూసారు ఇలా కటింగ్ ఇలాగ ఉండాలన్నమాట. మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్లు ఇస్తే మనకి సైడ్ ఉగ్గులే రావన్నమాట. అలానే ఖర్చు మొత్తం లేకుండా చేసేలేం కదా, మళ్ళీ మన పనికి రావాలి. సో అందుకని చెప్పేసి చిన్న చిన్న కటింగ్లు. ఇక చూసారు ఇది ఓపెన్, ఇక్కడ మన కటింగ్ ఇవ్వమని చెప్పాను కదా, ఇది మళ్ళీ చిన్న చిన్న కటింగ్లు. సో అయిపోయిన తర్వాత మనకి డ్రెస్ అయితే మనకి చక్కగా ఇలా రెడీ అయితే అయిపోయిందండి. తర్వాత ఈ హెమ్మింగ్ గట్రా చేసేసుకోవడమే. ఇక్కడ ఉన్న పార్ట్స్కి ఫ్రంట్ పార్ట్ ఒకటే చూసారు కదా, ఇక్కడ ఇది ఎడ్జ్ మీద వేయమని చెప్పాను కదా, అది టాప్ స్టిచ్. అలా ఎడ్జ్ అంతా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో మనకి ఇలాగా స్టిచ్ చేసుకుంటే చూసారు, దీనికి లట్కన్స్ కూడా వేసాను, చక్కగా మంచి షేప్ కూడా వచ్చింది చూసారు కదా డ్రెస్కి. అలా మన సైజ్ ఏదైతే అది, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే చక్కగా ఇంకా షేప్ బాగా కనిపిస్తుంది. కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే ఏదైనా మొత్తానికి మన సైజు ఏదైతే డ్రెస్ అయితే సైజు ఉందో ఆ సైజు బట్టి చేసుకోవచ్చు. ఇలాగే ఇంకా రకరకాల నెక్ డిజైన్స్ అయితే మన దానిలో కూడా ఉన్నాయండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే వాచ్ చేసేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.